విశాఖ ఉత్తరంలో క్రిస్టియన్ మైనారిటీ నాయకులందరూ కూడా కేకే రాజుకి మద్దతు ప్రకటిస్తున్నారని తెలియజేశారు. అసలు ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నారో ఈ రోజు కొంతమంది నాయకులు ఉన్నారో ఆయన తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎందుకు చాలా మంది నాయకులు ఉండగా కేకే రాజు గారికి ప్రధానంగా ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నట్టు? కేకే రాజు గారికి ప్రకటించిన ఫోన్లో జగన్ గారు మొట్టమొదటిగా జగన్ పార్టీ గారి గురించి. అందులో కేకే రాజు గారు గెలిచినా ఓడిపోయిన గత కాలంలో ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడే ఉన్నాను, మా కింద మీద ఇక్కడే ఉన్నాను. వారు క్రైస్తవులకి మైనార్టీకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించడం, మాకు రాష్ట్ర స్థాయిలో కూడా ఎటువంటి అవసరం ఉన్నా సరే వారు ప్రధాన కార్యాలయానికి సెక్రటరీకి వెళ్ళి మాట్లాడడం, హెల్ప్ చేయడం కూడా జరిగింది. కొన్ని సమస్యలు ఇక్కడ తలెత్తినప్పుడు మా పక్షాన్ని నిలబడి కలెక్టర్ గారితో మాట్లాడడం, కొంతమంది అధికారులతో మాట్లాడడం, మమ్మల్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన బాగా చదువుకున్న వ్యక్తిగా, పరిపక్వత కలిగిన వ్యక్తిగా, అంతేకాకుండా మత సామరస్యం కలిగిన వ్యక్తిగా, ఆయనకి ఎటువంటి విభేదాలు లేవు కనుక మాకు ఆ యాక్సెస్, ఆయనతో కలిసి మాట్లాడి మా అవసరం చెప్పడానికి యాక్సెస్ ఉంది కనుక ఆయన్నే సపోర్ట్ చేయాలని క్రైస్తవులందరూ కోరుకున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది దళితులు, క్రైస్తవులు, కొన్ని సంఘాలు, ఇండిపెండెంట్ చర్చెస్ కూడా చాలా ఎక్కువగా ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. మా అందరి పట్ల ఆయన సంస్కృతంగా ఉండడం బట్టి కూడా మేము ఆయనకి సహకరించడం జరుగుతుంది. విష్ణు కుమార్ రాజు ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. సో ఆయనకి కాదని ఈయనకే ఎందుకు ఓటు వేయాలంటారు? ఈ రోజు కొన్ని సంఘాలు మద్దతు ఇస్తే ఈ రోజు కేకే రాజు గారు గెలిచే పరిస్థితి ఉండదంటారా? ఉండదండి, ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే బీజేపీ పట్ల క్రైస్తవ మైనార్టీలు అయితే ముస్లిం మైనార్టీలకు అందరికీ ఒక రకమైన ఉద్దేశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మా మణిపూర్ రాష్ట్రంలో దగ్గర గిరిజన్ ట్రైబల్స్ అందరినీ టార్గెట్ చేసి వందల సంఖ్యలో చర్చిలు, వేల సంఖ్యలో ఇళ్ళు కాల్చడం, కూల్చడం జరిగింది. ఆ సమయంలో బీజేపీ ఎట్టి పరిస్థితులు ఈ రోజుకి పట్టించుకోపోగా వాళ్ళకి ఎటువంటి సహాయం అందించకుండా వేల మంది నిరుత్సాహులే ఉన్నారు. సో బీజేపీ రిలీజియన్ టార్గెటెడ్గా పొలిటికల్ చేస్తుంది కనుక ఇక్కడ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించే ప్రసక్తి లేదు. ఏం చేస్తుంటారు? నేను ఈ యొక్క నియోజకవర్గంలో పాస్టర్ని. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఆయన ఎంపిక చేసే నియోజకవర్గాల్లో అందరూ కూడా గెలవాలని క్రిస్టియన్ తరఫున అందరూ పాస్టర్స్, అలాగే క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా పాటుపడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర నియోజకవర్గం విశాఖపట్నం కేకే రాజు గారు అంటే మరి మా అందరికీ అభిమానం. ఎందుకంటే ఆయన కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించే వ్యక్తి. ముఖ్యంగా క్రైస్తవుల యొక్క సమస్యలు కూడా పట్టించుకున్న వ్యక్తి. గతంలో ఓడిపోయినప్పటికీ కూడా, ఓడిపోయినా సరే మీరు అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటూ క్రైస్తవుల పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి. గతంలో ఓడిపోయినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మాకు బరియల్ గ్రౌండ్ కావాలన్నప్పుడు అప్పుడే ఆయన ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచిద్దాం అని ఓడిపోయినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నప్పుడు మొన్ననే రీసెంట్గా జగన్ గారు బరియల్ గ్రౌండ్ని ఓకే చేయడం జరిగింది, శాంక్షన్ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు, చంద్రబాబు ప్రభుత్వం. కానీ మీరు అన్నారు కదా, ఈ యొక్క నియోజకవర్గంలో 2 వచ్చాయి. మీరు విష్ణు కుమార్ రాజు గారే కదా, అంతకు ముందు మన ఈయన కూడా గంటా శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క ఉత్తర నియోజకవర్గంలో చేయడం జరిగింది, ఎమ్మెల్యేగా చేశారు. వీళ్ళు ఇరువురు కూడా చేయడం జరిగింది. వాళ్ళెవరూ కూడా క్రైస్తవ సమస్యల్ని ఈ 2 పార్టీలు పట్టించుకోలేదు, నాయకులు పట్టించుకోలేదు. వారెవరూ కూడా అసలు క్రైస్తవుల గురించి ఆలోచన చేయలేను. మరి కేకే రాజు గారు ఖచ్చితంగా ఆలోచించారు. వారైతే మాకు మాట కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఓడిపోయినప్పుడు అప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కలిసినప్పుడు నేను గెలిస్తే మాత్రం ఇంకా మంచి అభివృద్ధి చేస్తానని అనడం. మొన్ననే రీసెంట్ గా మన జగన్ గారు ఈ యొక్క బరియల్ గ్రౌండ్ శాంక్షన్ చేయడం, ఇంకా ఈ యొక్క ఈ నియోజకవర్గంలో క్రైస్తవుల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతామని ఆయన మాట ఇచ్చారు. ఖచ్చితంగా క్రైస్తవుల కోసం చేస్తారనే నమ్మకంతో మేమందరూ కూడా మా మద్దతు ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చెస్ కూడా, అందరు పాస్టర్స్, అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్టియన్ లీడర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా కేకే రాజు గారిని ఘన విజయంతో గెలిపించాలన్న ఉద్దేశంతోనే మేమందరూ కూడా కేకే రాజు గారికి మద్దతు తెలియజేస్తున్నాం. గతంలో 2014 కానివ్వండి, 2019లో కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి పెద్ద ఎత్తున వైసీపీ సపోర్ట్ చేశారు, పార్టీకి అతీతంగా సపోర్ట్ చేశారు. కానీ 2024 సంబంధించి కొంతవరకు దూరం అయిందని ఒక చర్చ నడుస్తుంది. అందులో వాస్తవం ఉందంటారు లేదంటారు? ఖచ్చితంగా అది అవాస్తవం అండి. ఏ వర్గం కూడా దూరం అవ్వలేదు. జగన్ గారికి ఏ వర్గం, ముఖ్యంగా క్రైస్తవ వర్గం ఎప్పుడూ దూరం అవ్వలేదు. ఒకరిద్దరు ఒకవేళ కానీ అపోహలతో లేదా దాన్ని ఏమంటారంటే వ్యతిరేకత ఉండొచ్చేమో కానీ క్రైస్తవ వర్గము, క్రైస్తవ కమ్యూనిటీ ఎక్కడ కూడా జగన్ గారికి దూరం అవ్వలేదు. క్రైస్తవ ఓట్లన్నీ కూడా ఆయనకి అలాగే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఆయన తరఫున అపాయింట్ అయినటువంటి ఎవరైతే ఈ యొక్క మరి ఎమ్మెల్యేగా అపాయింట్ అయ్యారో, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఘన విజయంతో గెలిపించడానికి క్రైస్తవులందరూ 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు దూరం అవ్వలేదు. క్రైస్తవ ఓట్లన్నీ కూడా జగన్ గారికే. ఖచ్చితంగా కేకే రాజు గారు ఘన విజయంతో గెలుస్తారు.
మై నేమ్ ఇస్ సుధాకర్ పాల్ అండి. నేను ఇక్కడ క్రైస్ట్ చర్చ్ టీపీటీ కాలనీలో నేను వర్క్ చేస్తూనే ఉంటాను. ప్రధానంగా ఏం సార్ ఈసారి మైనారిటీలు అందరూ కూడా కేకే రాజు గారిని మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? జగన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలనండి ఆయన గెలిపించడానికి ప్రధాన కార్యక్రమం. బేసిక్లీ నేను ఆర్ఫనేజ్ చూసేవాడిని 1997 నుంచి. వితౌట్ ఫారెన్ ఫండ్స్ నేను చూశాను. నా దగ్గర ఉన్న పిల్లల దగ్గర 35 నుంచి 45 మంది పిల్లల వరకు నేను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా నేను చేశాను ఫర్ మై ఓన్ మనీ, దేవుని దయ వల్ల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా దగ్గర పిల్లలు లేరు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషను, మంచి ఎడ్యుకేషను, అమ్మఒడి అని పెట్టడంతో పిల్లలందరూ తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్ళడం, పెంచడం బాగానే చేసుకుంటున్నారు. నాకు ఈ శ్రమ మాకు తగ్గింది. అందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం వలన చాలామంది పిల్లలకి ఉపయోగపడుతున్నారు కాబట్టి చాలా తగ్గిందండి. పేదలు అంటే ముసలోళ్ళకి కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ, లేని వాళ్ళు మాత్రం సాధారణంగా విశాఖపట్నంలో ఎవరు పేదోళ్ళు ఉండడానికి వీల్లేదన్న మెయిన్ ఇదండి. ఎక్కడ మన కేకే రాజు గారు కూడా అదే సంక్షేమ బాటలో ఆయనను కూడా నడుస్తున్నారు. ఈసారి మాత్రం కేకే రాజు గారిని కంపల్సరీగా మేము గెలిపించాలని మేము అనుకుంటున్నాం. ఆయన గెలుస్తారు కదా డెఫినెట్గా. మీకు అపోనెంట్ గా ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనకి కాదని కేకే రాజు గారికి ఎందుకు ఓటేయాలంటారు? నాకు ఎవరు కనిపించరని కేకే రాజు గారు కనబడతారు. ఎందుకంటే కేకే రాజు గారు కనబడతారు, అంతే అవదు. ఎందుకు సార్ ఓడిపోయిన ఆయన ప్రజల్లో ఉన్నారన్న? అంతే. ఎందుకంటే ఆయన ఓడిపోయారన్నది మేము ఓడిపోయారని మేము అనుకోలేదండి. ప్రజలు అనుకోవచ్చేమో కానీ మేము మాత్రం అనుకోలేదు. కొంతమంది అయితే అనుకుంటారు ఓడిపోయారని. ఓడిపోయిన ఏం చేస్తారని ముసుకేసుకుని ఇంట్లో కూర్చుంటారు, కానీ ఈయన మాత్రం అలా ఎప్పుడు కూర్చోలేదు. ఈ వెంట డోర్ టు డోర్ ప్రతి స్టెప్ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి ఎంతమంది వస్తున్నారంటే ఏంటి చెప్పండి, ఆయన చేసే మంచి పనులు బట్టే, అంతే తప్ప ఇంకేం లేదు. వీ వాంట్ కేకే రాజ్ టు బి voted and we will definitely see that KK Raj will win under any circumstances. కొంతమంది మైనారిటీ ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు వైసీపీ దూరం చేసుకుందన్నారు, కానీ మీరు మాత్రం వైసీపీకి పూర్తిగా మద్దతు, కేకే రాజు మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో వాస్తవం వాళ్ళు అనుకునేది వాళ్ళు ఏమనుకుంటారు సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. బట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఫర్ కేకే రాజ్ అండ్ వైఎస్ఆర్సీపీ. ఈసారి గెలిపోతున్నారంటే ఉత్తరంలో ఆయన డెఫినెట్ గా ఆయన అత్యధిక మెజార్టీతో ఆయన గెలబోతారు. అలాగే బొత్స ఝాన్సీ మేడం గారు క్రిస్టియన్స్ తరపు నుంచి, నా పేరు సుధాకర్ పాల్, అలాగే శ్యామానంద్ కొంత టీం ఉంది, వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని చెప్పి ఎంపీ తరపున బొత్స ఝాన్సీ గారు కూడా కోరడం అయింది. దాన్ని బట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. డెఫినెట్లీ విల్ సీ దట్ దిస్ పార్టీ ఈస్ గోయింగ్ టు విన్. నా పేరు పెరిగవర ప్రసాదరావు, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్. ఏంటి సార్ ఈరోజు కేకే రాజుకి మద్దతు ప్రకటించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా సమన్యాయం చేస్తూ పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం టూర్లో భాగంగా ఈ రోజున ఫస్ట్ కేకే రాజు గారికి విశాఖ ఉత్తరంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కేకే రాజు గారికి మద్దతుగా మేము వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వాసుపల్లి గణేష్ గారు సిటీలో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలు కూడా, అదేవిధంగా ఎంపీ బొత్స ఝాన్సమ్మ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతున్నాం, పిలుపునిస్తున్నాం. ప్రధానంగా ఎందుకు వైసీపీకే సపోర్ట్ ఎందుకంటారు, కేకే రాజుకే సపోర్ట్ ఎందుకంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ లేదు, మనుగడలో లేదు. తెలుగుదేశానికి డిపాజిట్లు రావు, అసలు జనసేన గ్లాసే పగిలిపోయింది, అసలు బీజేపీకి పువ్వే లేదు, పువ్వు వాడిపోయింది. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చి కంటే 151 సీట్లు తెచ్చుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి అందరికీ పెట్టి, ఈ రోజున నిన్నగాక మొన్న లా యూనివర్సిటీ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో. 12,000 కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ 500 కోట్లతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. శ్రీకాకుళం అటు ఉద్దానంలో ఈ రోజున 700 కోట్లు, ఒకటి 500 కోట్లతో మినరల్ వాటర్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే మా ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా స్థిరత్వం లేకపోయినప్పటికీ కూడా, డబ్బులు సరైన లేకపోయినప్పటికీ కూడా అనేక సంక్షేమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేసి గెలిపించాలని మేము ఈ రోజున ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఎందుకు అపోనెంట్ గా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, లేకపోతే గతంలో గెలిచిన పార్టీ టీడీపీ, ఇక్కడ వానికి కాదని కేకే రాజుకే సపోర్ట్ చేయడానికి ఎందుకంటారు? అసలు ఇప్పుడు ప్రజెంట్ టీడీపీకే డిపాజిట్లు రావని చెబుతున్నాం కదా, కేకే రాజుకే రేపు పొద్దున కేకే రాజు గారు కూడా పెద్ద తేడాతో ఓడిపోవాలి. 1500 2,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ ఆయన పేదలకి పట్ల, పేదల పాలిటి పెన్నిది, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ప్రేమించే వ్యక్తి. కరోనా టైంలో తాను ఎంతో సేవా కార్యక్రమాలు చేశాడు. ఈ సంక్షేమాలన్నీ దృష్టిలో పెట్టుకొని కేకే రాజు ఈజ్ ద బెస్ట్. విశాఖపట్నం మొత్తం స్వీన్ స్వీప్ చేస్తండి సీఎం గారు. రేపు పొద్దున ఇక్కడ రాజధాని తీసుకొస్తున్నారు. రాజధాని తీసుకొస్తే అభివృద్ధి చెందిద్ది, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారు, ఉద్యోగాలు వస్తాయి.
అదేవిధంగా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, కనీసం ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే జోన్ ఇవ్వలేదు మాకు. ఒక రైల్వే జోన్ ఇస్తే ఈ రోజున 3 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా రైల్వే జాబ్లో రైల్వే ఉద్యోగాలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో కూడా పేదలకు ఈ రోజున ఉద్యోగాలు వచ్చాయి కదా. మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు రైల్వే జోన్ ఇవ్వాలా? బీజేపీకి మేము ఎలా ఓట్లు వేయాలి? అదే ఆల్టర్నేట్ మాకు వైసీపీ కాబట్టి ప్రధానంగా మీరు ఓటేసి గెలిపి. ఎందుకు మీ మైనారిటీలు క్రిస్టియన్స్ అందరూ ప్రధానంగా కేకే రాజుకు మద్దతు ప్రకటించిన కారణం ఏంటి? ఎందుకంటే అండి కేకే రాజు గారు గతంలో ఓడిపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మెయింటైన్ చేసుకుంటూ విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఆపద రాత్రి పగలు ఆయన కష్టపడి చెమటోర్చి ఎవరికి ఏ ఆపద ఉన్నా ఆయన గుమ్మం డోర్ తడితే కానీ ప్రతి వారికి రెస్పాండ్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది కేకే రాజు గారు మాత్రం. సో అందుకోసం ఆయన ప్రేమానురావాలు మాకు పంచారు. మా యొక్క ఓటు యొక్క హక్కును మేము ఆయనకు వినియోగించుకోవడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. ఎందుకంటే అపోనెంట్ కాదని ఆయన ఎందుకు ఓటేయాలంటే ఏమండి ఇప్పుడున్న టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ క్రైస్తవులకి కానీ మైనార్టీకి కానీ అగ్రకులాల్లో ఉన్న పేదలకే కానీ బీసీలకే కానీ ఎవరికి వారు ఏం చేసింది లేదండి. అది మేము చెప్పడం కాదు, చరిత్ర చెప్తా ఉంది. వాళ్ళు ఏమీ చేయలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అండి, 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధిని పేదలకి అందరినీ కూడా పేదవారందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఆరోగ్యశ్రీ అయితే ఏంటి, చేయూత అయితే ఏంటి, విద్యా దీవెన అయితే ఏంటి, వసతి దీవెన అనేకమైన కార్యక్రమాలు చేసి పేదలకున్న 3 టార్గెట్స్ అండి. ఒకటి పేదరికం, రెండోది విద్య, మూడోది వైద్యం, నాలుగోది ఉద్యోగం. ఈ 4టిని కూడా ఆయన బ్రేక్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయత్నంలో మేము పాలిభాగస్తులు అవుతున్నాం. మా పూర్తి మద్దతు వైఎస్ఆర్సీపీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా ఇక్కడ ప్రాంతంలో ఉన్న కేకే రాజు గారికి మా పూర్తి మద్దతు మేము తెలియజేయడానికి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం పార్టీ కోసం.